అరుణ గారు, మరి ఉగాది పచ్చడి ఇష్టమా మీకు? ఆ పచ్చడి చూడగానే మేము పారిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే అది సేదుగా ఉంటుంది కదా, అంటారు కదా పులుపు అండ్ తీపి సేదు అన్నీ కలిపి ఫుల్ ఇయర్కి మన జీవితంలో అన్నీ ఉండాలి అనేసి. సో అలాగుండేదన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటి, అప్పుడు ట్రెడిషనల్లో ఆ రోజుల్లో మనం వచ్చి కొత్త బట్టలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, రెడీ అవ్వాలి. సో అవన్నీ డెఫినెట్గా ఒక హ్యాపీగా ఉండేది. అప్పుడే యాక్చువల్లీ ఇప్పుడు వచ్చండి ఎవ్రీడే మనకు పండగే. ఎందుకంటారా, ఎవ్రీడే మన పిల్లలకి ఏం కావాలి ఏదన్నా కూడా మనం వాళ్ళు వండి పెడతా ఉంటారు, మనం తింటూ ఉంటాం. బికాజ్ ఆ ఎంజాయ్మెంట్ లేదు. ముందు వచ్చి ఓన్లీ ఫెస్టివల్కి మట్టికే వడలు కానీ ప్రసాదం కానీ, మన తెలుగులో పరమాన్నం అంటాం యాక్చువల్లీ, స్వీట్ రైస్. సో అది చేసేవాళ్ళు కాబట్టి మేము ఆ పండగ వస్తుంది అనగానే ఒక 1 వీక్ ముందు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అండ్ నెక్స్ట్ వచ్చి మా అమ్మగారు వాళ్ళు కూడా పండగ వస్తుంది, మీరు బట్టలు కుట్టించుకోవాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది అది అనేటప్పుడు ఒక ఉత్సాహం అనమాట. అది మనం చెప్పలేము మాటలలో. ఆ సంతోషం, ఆ సెలబ్రేషను. ఆ తర్వాత మేము బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నప్పుడు మా అమ్మగారు చూపించేవారు అనమాట, మామిడి తోరణాలు ఎలా కట్టాలి అనేసి. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ తోరణం మనం ఎలా కడతాం, ఎందుకు కడతాము అనేసి యూట్యూబ్ ఐ వాంట్ టు. ఎందుకంటే చాలా మందికి తెలీదు, మా పిల్లలకి కూడా తెలియదు. ఎందుకంటే నేను నేర్పించాను వాళ్ళకి, ఏ ఫంక్షన్ కానీ ఏదైనా కావాలి, లైక్ కలశం మనం ఎలా అన్నామో అలాగే మనకి మామిడి తోరణాలు ఇవి మన సౌత్ ఇండియా అని కాదండి, మన ఇండియాలోనే అందరూ, ఈవెన్ దో నార్త్ మా హస్బెండ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.